ఏపీలో రియల్ ఎస్టేట్ ఎంత దారుణంగా పతనమైంది ఇవాళ. మన నాగార్జున గారు చెప్పండి, సంక్షిప్తంగా 2-3 అంశాలు ఉన్నాయి, ఒక్కోటి మాట్లాడుకుంటూ వెళదాం. రియల్ ఎస్టేట్ నిజంగానే అంత ఘోరంగా పడిపోయింది. వాళ్ళ సాక్షిలో బ్యానర్ కథనం వచ్చింది, ఆదాయం కూడా ఎట్లా పడిపోయిందో కూడా చూపించినట్టున్నారు వాళ్ళు. సార్ ఒక్క చిన్న పాయింట్ చెప్తాను సార్. పార్లమెంటరీ సంఘంది ఒకటే పాయింట్ చెప్తా. పార్లమెంటరీ సంఘంలో అధికారులు ఎవరు ఉండరు సార్. పార్లమెంటరీ సంఘంలో డాక్టర్స్ ఎవరు ఉండరు సార్. పార్లమెంటరీ సంఘంలో లేకపోతే నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు సార్. పార్లమెంటరీ సంఘంలో పార్లమెంట్ ఎంపీలు ఉంటారు అంతే. సో 31 నుంచి 35 మంది పార్లమెంట్ ఎంపీస్తో, ఆల్ పార్టీస్కి సంబంధించి ఎంపీస్తో ఒక చిన్న గ్రూప్ ఏర్పడుతుంది. దాంట్లో మెజారిటీ గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు. అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఒకరో ఇద్దరు ఉంటారు. జరిగినటువంటి చేస్తారు పార్లమెంటరీకి సంబంధించి. ఇందాక మీరు చెప్పింది కరెక్ట్. అవేమి అమలు చేయాలని కొన్ని వందల వేల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు సిఫారసులు పక్కన బారేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏమి కావాలనుకుంటే అది చేస్తారు అంతే. దాని గురించి పెద్ద మనం ఇక సీరియస్గా, కాకపోతే ఇక్కడ ఈనాడు మీడియా ఇంత వక్రీకరించి ప్రజలకి ద్రోహం చేయటం ధర్మం కాదు కదా అనేదే ఒక పాయింట్ ఇక్కడ. అంత తప్పితే ఇంకోటి ఏం కాదు. ఆల్రెడీ ఆస్తులకి సమకూరి, బిల్డింగ్లకి సమకూరి అవన్నీ ప్రైవేట్ వాళ్ళకి చెప్పాలన్నట్టు రాయటమే దుర్మార్గం కదా. అది పాయింట్. రైట్, ఈ అంశంలోకి రండి, రియల్ ఎస్టేట్ అంశంలోకి. దాంతోపాటు ఇప్పుడు సార్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక సింపుల్ ఇష్యూ చెప్తాను సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు 20 నెలల పరిపాలనలో, ఎందుకంటే పెద్దలు కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి చాలా స్పష్టంగా ఒకటి చెప్తున్నాను. ఎవరికైనా సరే ఈ 20 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా ఒక్క గజం పేదవాడికి స్థలం ఇచ్చారా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎక్కడైనా సరే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థలాల్లో కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పర్మిషన్స్ ఇచ్చినటువంటి హౌసింగ్ కార్పొరేషన్స్ కానీ, వీళ్ళు ఏదైనా గవర్నమెంట్ సెక్టర్ నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి ఏర్పాటు జరిగిందా? రెండో పాయింట్. తర్వాత ఏదైనా సరే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజెస్ అట్లా ప్రైవేటైజ్ చేశారు, కొత్తగా రోడ్లు ఏమైనా వేసారా, కొత్తగా ఆర్డీఓ ఆఫీసులు ఏమైనా కట్టారా, లేకపోతే కొత్తగా ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారాలను ఉపయోగించి ఏదైనా కొత్త డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేంజ్ చేశారా? ఏం చేస్తే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునిద్ది? ఏమీ చేయట్లేదు కదా. కానీ ఎవరెవరు పుంజుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు మాత్రం 2 ఇళ్ళు కట్టుకున్నారు సార్. ఒకటి అమరావతి ప్రాంతంలో మంచి లావిష్గా ఒక మంచి ప్యాలెస్ కట్టుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాలెస్ అంటారు, కానీ వాళ్ళది మాత్రం పూరి గుడిసే ఉండిద్ది. వాళ్ళు సుమారుగా 2-3 ఎకరాల్లో కట్టుకుంటున్నా కానీ దాన్ని పూరి గుడిసె అనాలి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీసు, తన రెసిడెన్సీని రెండింటిని కలిపి ప్యాలెస్ అంటారు. సరే, అమరావతిలో కట్టుకున్నారు, కుప్పంలో కూడా ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో పేదవాడు ఇల్లు కట్టుకోలేదు, కానీ నిరుపేదైనటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 ఇళ్ళు కట్టుకుంటున్నారు. ఒకటేమో అమరావతిలో, మరొకటి కుప్పంలో. ఆల్రెడీ ఒక ఇంద్రభవనం, చంద్రభవనం జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ఉంది. కాబట్టి ఎవరు ఏదన్నా కట్టుకున్నారు. ఈ రోజు అడుగుతున్నాం, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు. నాకు తెలిసి February 2, 2025లో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 30 to 50% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు. ఈ రోజు సహజంగా సంపద సృష్టి అనేది ఎక్కడ కనపడుతుంది సార్? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, క్రయ విక్రయాలు ఎంత జరిగినాయి అనేది ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ కాంపోనెంట్ గా మనం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న చివరి సంవత్సరం అంటే 2023-24 కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22,25,000 రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఇలా జరిగితేనే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక పాలసీ తీసుకురావడం వల్ల కనీసం ఎవరికి ఏమి పనులు లేకుండా పోయినాయి అని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎక్కిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారు ఒక 2,50,000 రిజిస్ట్రేషన్స్ తగ్గినాయి. ఏది లాస్ట్ ఇయర్. మరి ఈ ఇయర్ అయితే మరీ అధ్వానంగా సగానికి సగం తగ్గినాయి. 13,92,000 రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. కాబట్టి వీళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచిన తర్వాతనే ఈరోజు సుమారుగా 7,000 కోట్ల రూపాయల జనం పేద ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీల ద్వారా అదనంగా భారం వేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అమరావతిలో కూడా రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. తాడేపల్లిలో కానీ, అమరావతిలో కానీ, మంగళగిరిలో కానీ అమ్మేవాడు లేడు, కొనేవాడు లేడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అంతా అగమ్య గోచరంగా పెరుగుతుంది. కానీ ఇప్పుడైనా ప్రభుత్వం పాలసీలు తీసుకురావాలి. ఎక్కడ రిజిస్ట్రేషన్ జరగాలన్నా సరే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కప్పం కట్టేటువంటి పరిస్థితి వస్తుంది.
డిస్ట్రిక్ట్ రిజిస్టార్ కాడి నుంచి మండల్ రిజిస్టార్ దాకా అన్ని రిజిస్ట్రేషన్ కేంద్రాల్లో Right. లంచాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. Right. జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు లేకుండా గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ తీసుకురావాలనేటువంటి ఒక విధానం తీసుకొస్తే Right. Okay. గ్రామ సచివాలయంలో కూడా రిజిస్ట్రేషన్ జరగకూడదని ఆ విధానాన్ని రద్దు చేశారు. Right. కాబట్టి Right. లంచాలు తగ్గించాలి, Right. సంపద పెంచేలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు చర్యలు తీసుకోవాలి. పెంచారు కదా, టీసీఎస్ వాళ్ళకి 99 పైసలకి ఇచ్చి, కాకినాడ వాళ్ళకి 99 పైసలకి ఇచ్చి, వాళ్ళు ఎవరు ఊరసాన ఎవరికో తక్కువ ధరకి ఇచ్చి, లులుకి ఇచ్చారు, వాళ్ళ సంపద బాగానే పెంచారు కదబ్బా. రైట్. తిరుపతిలో ఎట్లా ఉంది? వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టరు కదా సార్. అందుకనే వాళ్ళకి సంపద పెంచారు. తిరుపతిలో ఎట్లా ఉందండి రియల్ ఎస్టేట్? మురళీ గారు సంక్షిప్తంగా చెప్పండి, మరో అంశంలోకి కూడా వెళ్దాం. సార్, తిరుపతిలో అయినా విజయవాడలో అయినా విశాఖపట్నంలో ఒకే రకంగా ఉంటుంది, దానికి ఏమి తేడా ఏం లేదు. ఒకటి, ప్రజల చేతిలో డబ్బులు లేవు, ఇది ముఖ్యమైనది. ప్రజల చేతుల్లో డబ్బులు లేకపోవడానికి కారణం ఎవరు? పాలకులు అనే విషయం మనం విస్మరించకూడదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను దీనికి ఇంటర్లింక్ విషయాలు కొన్ని మీ దృష్టికి తెస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు చూస్తే ఎట్లా కనిపిస్తుందంటే, ఓయబ్బా చంద్రబాబు నాయుడు ఎంత గొప్ప ముఖ్యమంత్రి లేడు, ఈయనంత గొప్ప పాలకుడు లేడు అన్నట్టుగా ఫోకస్ జరుగుతూ ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటాడు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటాడు, 13 లక్షల కోట్లు అంటాడు, 16 లక్షల ఉద్యోగాలు అంటారు. అసలు ఆంధ్ర రాష్ట్రం అంతా ఏమైపోతుందో అన్నట్టుగా బయటకంతా ఫోకస్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారేమో ఈ ఆంధ్ర రాష్ట్రం ఎంతో గొప్పగా కష్టపడుతూ ఉంటారు. ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ కి ప్రభుత్వం కేరళ ప్రభుత్వానికి అవార్డు ఇస్తుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బ్రహ్మాండంగా చేసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, ఈ దేశంలో మొట్టమొదటి స్థానం కేరళ రాష్ట్రం సాధించుకుంటుంది. కానీ బయటికి ప్రధాన మీడియానో లేదా జరుగుతున్నటువంటి చర్చ ఇవంతా చూస్తే చంద్రబాబు నాయుడు మించిన స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ చేసేటువంటి మనిషి లేడన్నట్టుగా జరుగుతుంది. తీవ్ర పేదరికం నుంచి అసలు ఈ రోజు సంపద అంతా కూడా రాష్ట్రంలోనే ఎక్కడెక్కడి నుంచో వచ్చి పడిపోతా ఉంది. ఈవెన్ అమెరికా దగ్గర నుంచి కూడా గూగుల్ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడే పెట్టుబడులు పెట్టడానికి లక్షల కోట్లు వచ్చి పడిపోతుంది అని అంటారు. కానీ మన పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో తీవ్ర పేదరికం నుంచి విముక్తమైనటువంటి నంబర్ 1 స్థానం కేరళ రాష్ట్రాన్ని పొందుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడుతుంటే, ఎంత గొప్పగా చేస్తా ఉంటే పక్క రాష్ట్రానికి ఎందుకు ఇవన్నీ వస్తున్నాయో మనకు అర్థం కాదు. ఇంకో కీలకమైనటువంటి అంశం, మీరు ఈ రోజు ప్రధానంగా వచ్చినటువంటి అంశాన్ని మీరు విస్మరించినట్టున్నారు సార్. గమనించండి, విద్యుత్ రంగంలో నెలకొన్నటువంటి సంక్షోభం గురించి ఒక పెద్ద చర్చ జరిగింది ఈ రోజు మీడియాలో, ప్రధానమైనటువంటి మీడియాలో. ఏమి అని అంటే, 23,000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నది. మనకి ఎంత అవసరం అంటే, బాగా పీక్ గా ఉన్నటువంటి వేసవిలో కూడా 13,000 మెగావాట్ల విద్యుత్ కంటే మనకు అవసరం లేదు. అంటే 10,000 మెగావాట్ల విద్యుత్ని అదనంగా ఆల్రెడీ ఒప్పందాలు చేసుకున్నారు. ఏ పరిస్థితిలో ఉంది ఆంధ్ర రాష్ట్రంలో? ఒక యూనిట్ విద్యుత్తుని 10 రూపాయలకు మనం కొనుగోలు చేసి వాటిని ఏం చేయాలో దిక్కు తెలియక 50 పైసలకు మళ్ళీ అమ్ముకుంటాం. ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మీడియాలో వచ్చింది. దీంట్లో మళ్ళా టైమ్ ఆఫ్ ది డే, అవర్ బేసిస్, ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి. అంటే ఒక రంగాన్ని మీరు చూస్తేనే అర్థమైపోతుంది సంపద ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా రియల్ ఎస్టేట్ దెబ్బతినిపోతా ఉంది, పేదల చేతుల్లో డబ్బులు లేవు. ఇవన్నిటి కారణాలు ఇవే. ఈ రకమైనటువంటి పద్ధతులు అనుసరించడం